ప్రసిద్ధ దత్త క్షేత్రమైన పిఠాపురంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజున పాదగాయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామికి అర్చకులు పంచామృత అభిషేకాలు, పూజలు, పుష్పార్చనలు విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఉయ్యాల సేవ జరిపారు. అలాగే ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో దత్త హోమం పూర్ణాహుతి విశేషంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి తరించారు. ఆలయ ఈవో వడ్డే శ్రీనివాసరావు, చైర్మన్ ఆగంటి ప్రభాకర్, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన భక్తులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సరస్వతుల శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. అలాగే ఈ దత్తస్వామి ఆశీర్వాదం కూడా కావాలని వచ్చాను. ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, కాకపోతే ఈ దత్త క్షేత్రానికి చాలా ప్రసిద్ధిగాంచింది. కాకపోతే ఇక్కడ ఈ స్వామి దయతో ఇరు రాష్ట్రాలు తెలుగు, తెలంగాణ, ఆంధ్ర అంతా బాగుండాలని, స్వామి దయతో అందరూ బాగుండాలని నమస్కారం. మా యొక్క అత్యంత ఆప్తులు మా యొక్క వినోద్ కుమార్ చౌదరి గారు అత్యంత ఆప్తులు. ఆయన దత్తాత్రేయ స్వామివారి భక్తులు. ఒక్క దత్త జయంతికనే కాకుండా ప్రతిరోజు కూడా అనేక రకాల క్షేత్రాలు దర్శించుకోవడం వారికి ఆ దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే డిఎస్పీగా ప్రమోషన్ పొందినటువంటి మా యొక్క బాలకృష్ణ గారు కూడా ఈరోజు దత్తాత్రేయుడు దర్శనానికి రావడం, శక్తిపీఠం దర్శనానికి రావడం, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం వీరి కుటుంబాల మీద ఉండాలని, అందరూ బాగుండాలని. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. అందరికీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. గురుభ్యో నమః.